నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్ర న్యూస్లోకి వెళ్తే రైతుల యూరియా కష్టాలు నిజమే. శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు యూరియా కష్టాలకు కారణాలు అధిక విస్తీర్ణంలో పంట సాగు, యూరియా వాడకం వల్ల క్యాన్సర్ వస్తోంది, వాడకం తగ్గించండి అని కేంద్రం ప్రకటన చేసి రాష్ట్రాల కోటా తగ్గించింది. కర్ణాటక, తెలంగాణ రైతుల ఫోటోలతో ఫేక్ ప్రచారం, అధిక వర్షపాతం వల్ల పొలాలు మునిగి మొదట వేసిన యూరియా పోయింది, రబీలో వాడాల్సిన యూరియాను రైతులు ఇప్పుడే కొని నిల్వ చేసుకోవడం. ఈరోజు వాస్తవం అధ్యక్ష, యూరియా ఈ సంవత్సరం 1.23 లక్షల హెక్టార్లో గత సంవత్సరం కంటే 1.23 లక్షల హెక్టారుల్లో పంట ఎక్కువ పెట్టారు అధ్యక్ష. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. పంజాబ్లో యూరియా వాడడం వల్ల చాలామంది క్యాన్సర్ వస్తుంది, ఈ దేశంలో యూరియా వల్ల చాలామంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కండి, యూరియా వాడకాన్ని తగ్గించండి, మీ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి అలాట్మెంట్స్ కూడా మేము తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష. ఎప్పుడైతే ఆ ప్రకటన చేసిందో దీనికి తోడు తెలంగాణలో మీరు చూసినారు అధ్యక్ష, యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయో, కర్ణాటకలో చూశారు అధ్యక్ష ఎటువంటి సమస్యలు వచ్చాయో. ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేసింది. మొన్ననే మేము చూసాం 900 పోస్టులు అధ్యక్ష. అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫేక్ పార్టీ వాళ్ళు యూరియా దొరకదు, యూరియా దొరకడం లేదు, రైతులు ఆందోళన చెందుతున్నారు, మొత్తం తప్పుడు ప్రచారం చేశారు. కొన్ని పేపర్లలో, మీడియాలో విపరీతంగా ఈ తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష. దీనివల్ల రైతుల్లో ఆందోళన చెంది యూరియా దొరకదేమని కొంత భయపడ్డారు. ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో నేను అంగీకరిస్తున్నాను, ఒక 10 రోజులు ఈ రాష్ట్రంలో యూరియా సమస్య వచ్చింది, డిమాండ్ విపరీతంగా పెరిగింది. దానికి కారణం 1,23,000 హెక్టారుల్లో అదనంగా పంట వేయడం ఒక ఎత్తు అయితే, ఒక నెల తరువాత ఏదైతే కృష్ణా, గుంటూరు కొన్ని జిల్లాల అధ్యక్ష ఒక నెల తరువాత పంటలేస్తారు. వర్షాలు విపరీతంగా పడ్డాయి, 20 రోజుల మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే వర్షాలు బాగా పడ్డాయో అందరూ వరి నాట్లు వేయడం ప్రారంభించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన తెలిపారు. అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెడ్డారెడ్డికి ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్కు చెల్లించిన రసీదు చూపించాలని టీడీపీ నేత జేసీ డిమాండ్ చేశారు. తమ అనుచరులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. న్యాయం జరిగే వరకు నిరసనను విరమించేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల వీఐపీ దర్శనాలు మరియు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో వెల్లడించారు. భక్తులకు వసతి, అన్నదానం, భద్రతా వంటి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు టీటీడీ అధికారులకు సహకరించి సులభంగా దర్శనం చేసుకోవాలని ఈవో కోరారు. ఈ ఉత్సవాలు వివిధ ఉత్సవాలు, ఊరేగింపులతో వైభవంగా జరగనున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భచాప, తాడుకు ఊరేగింపు నిర్వహించారు. తిదీదే అటవీ విభాగం కార్యాలయం నుండి డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5:43 నుండి 6:15 వరకు మీనలగ్నంలో నిర్వహించనున్న ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. విశాఖపట్టణంలోని మారికవలసలు రాత్రి మద్యం దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో మహమ్మద్ నిజాముద్దీన్ అనే యువకుడిపై కొంతమంది మైనర్లు, వారి తండ్రి అప్పన్న దాడి చేశారు. ఈ దాడిలో నిజాముద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. మైనర్లను దుకాణం వద్ద వద్దని చెప్పడమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది.
బాధితుడు నిజాముద్దీన్ పిఎంపాలెం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. సికింద్రాబాద్ బతుకమ్మ సంబరాలు బౌద్ధనగర్ డివిజన్ అశోక్ నగర్లో బౌద్ధనగర్ డివిజన్ బీజేపీ నేత మేకల కీర్తిహర్ష్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్న ఈ వేడుకలకు ముఖ్యాతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి వారితో కలిసి బతుకమ్మ ఆటలో కదం కలిపారు. ఆటపాటలతో అలరించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తి శ్రద్ధలతో సంబరాల్లో మునిగితేలారు. చిన్నా పెద్ద తేడా లేకుండా వర్షంలోనే బస్తీవాసులంతా ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా మరుపురాని పండుగగా తమ సెల్ఫోన్లతో చిత్రీకరించుకొని భద్రపరుచుకున్నారు. ఈ సందర్భంగా కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంబరాలను ఏర్పాటు చేసిన మేకల కీర్తిహర్ష్ కిరణ్ అభినందించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికే చాటిచెప్పే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ అని తెలిపారు. తెలంగాణ పౌరుషాన్ని, ఆనాటి వీరనారిమణుల పోరాటాలకు సంఘీభావంగా వారిని గుర్తు తెచ్చుకుంటూ ఈనాడు ఈ బతుకమ్మను జరుపుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ట్యాగ్స్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ఆదివాసీ సమస్యలు పరిష్కరించాలని, రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అరికట్టాలని ములకపాడు నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ప్రదర్శన అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్యాగ్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి కారం పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో ఆదివాసీ రైతులు భూభారతి వారసత్వ పట్టాల కోసం దరఖాస్తులు పెట్టి నెలలు గడుస్తున్నా భూమి సమస్య పరిష్కారం కావట్లేదని, దరఖాస్తు పెట్టిన రైతులు చెప్పులరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, తక్షణమే భూమి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో రెవెన్యూ శాఖ అధికారులు డబ్బులిస్తేనే మీ పట్టా పాస్బుక్కులు, రేషన్ కార్డులు, ఇంకా ఇతర ఏ సమస్య అవ్వాలన్నా డబ్బులిస్తేనే పని అవుతుంది అని చెబుతూ చెప్పులరిగేదాకా కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారని, ఆ సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివాసీలకు ఏ అన్యాయం జరగకుండా సమస్యలు పరిష్కరించాలని, జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చెయ్యాలని, గిరిజన నిరుద్యోగ యువతీయువతలకు వేలాది మంది ఉన్నతమైన చదువులు చదువుకొని ఖాళీగా ఉన్నారని, వారికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ మీరు ఇచ్చిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, ఏదైతే మా రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు వచ్చాయో మీ దృష్టికి వస్తే నాకు చెప్తే వెంటనే వాళ్లని సస్పెండ్ చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఏజీఎస్ జిల్లా అధ్యక్షులు గౌరీ నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి కంగాల రాంబాబు, మండల నాయకులు తోడం తిరుపతిరావు, సరియం, కోటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు చంద్రయ్య, ఐద్వ జిల్లా నాయకురాలు కొరస చిలకమ్మ, మీడియం జయ, సిఐటియు మండల నాయకులు కొమరం, చంతి, కల్లూరి సీను, పాయం హరిబాబు, బొల్లి సత్యనారాయణ, యలమంచి సీను, బాబు, కారం బాయమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న ఉన్నత విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి అన్నారు. హైదరాబాద్లో వన్ విండో సంస్థ ఆధ్వర్యంలో భారత్-అమెరికా ఉన్నత విద్యపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారతీయ విద్యార్థులను ప్రపంచస్థాయి ఉద్యోగులుగా సిద్ధం చేయడంలో అంతర్జాతీయ సహకారాలు కీలకమన్నారు. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న వీసా, టారిఫ్ల కొత్త విధానాలపై విద్యార్థులు, ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సదస్సులో భారత విద్యాసంస్థలైన ఐఐటి హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీ, ఐసీఎఫ్ఏఐ, విజ్ఞాన్ యూనివర్సిటీ, గోకరాజు రంగరాజు, విశ్వవిశ్వాని, వాగ్దేవి, సెయింట్ పోల్, సెయింట్ పీటర్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. We're thrilled to be here. We've enjoyed our couple of days in India and look forward to the next week. As I said earlier tonight, this is about building partnerships for the long term for us. We represent about 750,000 K-12 students and about 50,000 teachers, and we want to come over here to build partnerships. We certainly are interested in students who want to come to the United States to study in Alabama. As I mentioned earlier tonight, we're a heavy manufacturing state. We build ships, we build airplanes, we build automobiles, and we build lots of other things in our state. And we know that includes everything across the board, from engineering to construction sciences to education to law and, of course, teaching. We're always looking for more teachers who want to locate to Alabama. So we're really glad to be here and appreciate the hospitality of being in Hyderabad and look forward to a few more days in this beautiful city. So it's very important that we collaborate on the local level and the state level.
We're coming, of course, from the United States, but we're coming specifically from our state of Alabama and specifically to your city and state, because we know that the best partnerships and friendships are built at the local level, and we want to continue to build those kind of partnerships so that we can cooperate and make sure that all of our students, both in India and Alabama, have a global, multinational perspective, and they understand how important it is to build partnerships among two strong, great democracies like ours and yours. Yes, at the start of your name, introduce yourself. Namaskaram. నా పేరు అనురాగ్ జైన్. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ వన్ విండో ఓవర్సీస్ ఎడ్యుకేషన్. ఈరోజు మేము ఒక యుఎస్ డెలిగేషన్ ఇన్వైట్ చేసి, ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూషన్ స్పెసిఫికలీ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి ఇన్వైట్ చేసి కొలాబరేషన్ పార్ట్నర్షిప్ కోసం మేము ఇక్కడ ఒక ఈవెంట్ కండక్ట్ చేశాము. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈ ఈవెంట్ హౌ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ collaborate with foreign universities in areas of twinning program, that is 2 years ikkada chadivina tarvata 3rd and 4th year abroad lo chadivi akkada nunchi graduate cheyochu. First year masters India lo chadivina tarvata 2nd year masters abroad lo velli etla chadavochu. Inka oka semester kosam abroad velli malli remaining course India lo complete cheyadaniki plans. Inka international faculties India ki Indian institutions ki vachi teaching delivery cheyadaniki ప్లాన్ తోని మేము ఒక సొల్యూషన్ రెడీ చేశాము, ఇంటర్నేషనల్ రిలేషన్ ఆఫీస్ సొల్యూషన్, విచ్ వీఆర్ ఆఫరింగ్ టు ఇండియన్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో మేము 12 యూనివర్సిటీస్ తోని పార్ట్నర్షిప్ చేసి ఎక్స్క్లూజివ్లీ ఈ సొల్యూషన్స్ మేము ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఆఫర్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ లో మేము ఆ సొల్యూషన్ గురించి డిస్కస్ చేసి, ఇంకా కొలాబరేషన్స్ MOU సైన్ చేసి, ఫ్యూచర్ లో ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎట్లా హెల్ప్ అవ్వాలి, ఇండియన్ స్టూడెంట్స్ స్పెసిఫిక్లీ ఫ్రమ్ తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ కి ఎట్లా హెల్ప్ అవ్వాలి, అది గ్లోబల్ ఎక్స్పోజర్ ఇంకా గ్లోబల్ ఆపర్చునిటీస్ టు గెట్ జాబ్ ఆపర్చునిటీస్ అబ్రాడ్, హౌ దిస్ కెన్ హెల్ప్. దట్ వాజ్ ద హోల్ ఐడియా అండ్ ఆబ్జెక్టివ్. టు మేక్ ఇట్ సింపుల్, ద ఐడియా హియర్ వాజ్ టు హౌ seamlessly Indian institutions can collaborate with foreign universities. That was the whole objective, and in which One Window is facilitating and working as a catalyst to make this thing possible. గుంటూరు మంగళికర్ మండలం ఆత్మకూరులోని నిర్మలా సిబిఎస్ఈ పాఠశాలలో సర్టిఫికెట్ల వివాదం మళ్లీ మొదలైంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు పోవడంతో యాజమాన్యం వాటి స్థానంలో డూప్లికేట్ సర్టిఫికెట్లని ఇచ్చింది. మాకు అసలైన సర్టిఫికెట్లే కావాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని తల్లిదండ్రులను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. మా ప్రమేయం లేకుండా సర్టిఫికెట్లు తీసుకువచ్చి అవి తీసుకువెళ్లాలని ఎస్ఐ పేరు చెప్పి బెదిరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. మంగళగిరిలో ఒక ప్రైవేట్ స్కూల్లో 10th క్లాస్ సర్టిఫికెట్ల విషయంలో యాజమాన్యం విద్యార్థులకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లను ఇవ్వకుండా జాప్యం చేసిందని, ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని మంగళగిరి రూరల్ ఎస్సీ వెంకట్ మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి డూప్లికేట్ సర్టిఫికెట్లను ఇప్పటికే అందించామని, ఈ విషయంలో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని ఆయన వెల్లడించారు. ఆర్ఐఓ బోర్డు సిబిఎస్ఈ నుంచి నిర్మలా స్కూల్ సర్టిఫికేట్స్ పంపగా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అడ్మినిస్ట్రేటర్ రత్నకుమార్ గారు రిసీవ్ చేసుకున్నట్లు, అదేవిధంగా తదుపరి ఆగస్టు 11వ తారీఖు నుంచి పేరెంట్స్ వచ్చి సర్టిఫికేట్స్ కోసం వాళ్ళ పిల్లల్ని కాలేజీలో జాయిన్ అయితే దానికి సంబంధించి సర్టిఫికేట్స్ రావట్లేదని, దీనికి సంబంధించి పలు విధాలుగా చెప్పినా సరే కొంతలే సమానం చెప్తున్నారని చెప్పేసి పేరెంట్స్ పోలీస్ స్టేషన్ సంప్రదించడం జరిగింది. వెంటనే పోలీస్ స్టేషన్ పేరెంట్స్ దగ్గర నుంచి స్టేషన్లో రిపోర్ట్ తీసుకోవడం, దాని మీద ఎంపటే దర్యాప్తు స్టార్ట్ చేసి కేసు నమోదు చేసాం. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఆ స్కూల్ రావటం, స్కూల్లో వెరిఫై చేయటం, అటు నుంచి విజయవాడలో ఉన్నటువంటి ఆర్ఐఓ బోర్డు రీజనల్ ఆఫీసర్ గారిని కలవటం, అక్కడ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం, అక్కడి నుంచి పిల్లలకి సర్టిఫికేట్స్ ఏ విధంగా సరే అట్ ఎనీ కాస్ట్ పిల్లలకి త్వరితగత సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలని చెప్పేసి మాకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి కానీ, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ లోకేష్ సార్ గారి దగ్గర నుంచి రాబడిన సమాచారం మేరకు ఆర్జేడీ ర్యాంక్ అధికారితో మన గౌరవ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక ఆర్జేడీ అధికారిని నియమించి కోఆర్డినేషన్ చేసాం. ఆర్ఐఓ ఆఫీస్కి, అదేవిధంగా సిబిఎస్ఈ బోర్డు న్యూఢిల్లీ వారికి కూడా మెయిల్ చేసాం, స్పీడ్ పోస్ట్ పెట్టాం. సంప్రదించిన తర్వాత సిబిఎస్ఈ బోర్డు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసిన తర్వాత వన్స్ లాస్ట్ డాక్యుమెంట్ ఒరిజినల్ అయితే సెకండ్ కాపీ ఒరిజినల్ చేయబడదు సార్. ఎందుకంటే బై డిఫాల్ట్ ఒకేసారి ఇవ్వబడుతుంది. సెకండ్ కాపీ కానీ, థర్డ్ కాపీ, ఫోర్త్ కాపీ ఎంటైర్లో ఓన్లీ
డూప్లికేట్ మాత్రం ఇష్యూ చేస్తాం. డూప్లికేట్ యూజ్ఫుల్ ఈక్వల్ టు ఒరిజినల్ సర్టిఫికేట్ చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద స్కూల్ యాజమాన్యం మీద నిష్పక్షపాతంగా చర్యలు తీసుకున్నాం. కేసు నమోదు చేసాం. రిసీవ్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటర్ మీద, అదేవిధంగా స్టేట్ బోర్డు ప్రిన్సిపల్ గారి మీద, సిబిఎస్ఈ బోర్డు ప్రిన్సిపల్ గారి మీద కేసు నమోదు చేస్తూ నిర్లక్ష్యంగా వహించి పిల్లల యొక్క హావభావాల మీద దెబ్బ కొట్టి వాళ్ళ భవిష్యత్తు మీద నిర్లక్ష్యం వహించారని చెప్పి కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. గుంటూరు నగరంలో 17వ తేదీ నుండి డయేరియా కేసులు నమోదయ్యాయని, బాధితులకు జీహెచ్లో చికిత్స అందిస్తున్నామని, వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో 34 బృందాలు ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నాయని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డైరియా కేసెస్ సెప్టెంబర్ 17 ఆన్వర్డ్స్ వస్తున్నాయి. అందరూ కూడా ఎక్కువ జీజీహెచ్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. కేసెస్ని కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఏ ఏరియా నుంచి ఎక్కువ కేసెస్ వస్తున్నాయని. ఫస్ట్ ఫ్యాక్ట్ అందరూ కూడా జీజీహెచ్లో ఉన్న అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. రెండోది మన జిల్లాలో ప్రస్తుత కేసెస్ కూడా స్పొరాడిక్ కేసెస్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చి ఉన్నాయి. క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ అనేది రాలేదు. బట్ 34 కేసెస్ ఓల్డ్ గుంటూరు ఏరియా, అది ఆ ఏరియా నుంచి వస్తున్నాయని చెప్పడం జరిగింది. దానికి కూడా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసాము. చేసినప్పుడు ఒక 7 లొకేషన్స్ని గుర్తించాము. అది బాలాజీ నగర్, సీతారాం నగర్, నేరు నగర్, రామిరెడ్డి తోట, ప్రగతి నగర్, సంబత్ నగర్, సంగదికుండ, రెడ్ల బజార్. ఈ ఏరియా నుంచి మోర్ దెన్ 2 కేసెస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో ఈ అన్ని ఏరియాస్లో కూడా ఎక్కువ మనము ట్రేస్ అండ్ ట్రీట్ అనే స్ట్రాటజీ ఫాలో చేస్తున్నాము. అంటే అక్కడ ఇంటెన్సివ్గా హౌస్ టు హౌస్ సర్వే, ఒక 34 సర్వేలెన్స్ టీమ్స్ వేసి ఉన్నాము. వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఎంతమందికి ఇలాంటి డయేరియా లక్షణాలు ఉన్నాయని ఐడెంటిఫై చేసి దాంట్లో సిమ్టమాటిక్స్గా ఉన్న వారిని ఇమీడియట్గా యూపీహెచ్సికి తీసుకువచ్చి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా వారిని కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నాము. ఎందుకంటే మనము వారిని యూపీహెచ్సికి పంపకుండా ఉంటే వారు జీజీహెచ్ పైన ఎక్కువ లోడ్ వస్తాయి. కాబట్టి సిమ్టమాటిక్గా ఉన్న కేసెస్ అంటే ఎక్కువ వారికి సీరియస్గా ఉన్న కేసెస్ని మాత్రమే అక్కడికి జీజీహెచ్కు పంపాలి. రిమైనింగ్ వారిని మనకు యూపీహెచ్సిలోనే ట్రీట్ చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు కేసెస్ ఈ ఏరియాని హాట్స్పాట్స్గా ఐడెంటిఫై చేసాము కాబట్టి ఈ ఏరియాలోనే 2 మెడికల్ క్యాంప్ తయారు చేసి 10 బెడ్స్ అక్కడే పెట్టుకుని వారికి కావాల్సిన సదుపాయాలు అన్నీ అక్కడే అరేంజ్ చేసి అక్కడే ట్రీట్ చేయాలని స్ట్రాటజీ పెట్టుకున్నాము. కాకినాడ పోలవరం కాలవ నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ కాలనీకి చెందిన పలువురు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోలవరం కాలవ నిర్మాణంలో సుమారు 300 మంది పైగా నిర్వాసితులవుతూగా వారిలో కొందరికి న్యాయం చేశారని, ఇంకా 22 కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయం అందలేదని వారు వాపోయారు. ఈ విషయంపై పలుమార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అర్జీలు అందించినా న్యాయం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన సహకారం మేరకు వారికి సహకరించాము. అందువల్ల నిర్వాసితులైన 22 కుటుంబాల వారికి పునరావాసం కల్పించి న్యాయం చేయాలని కోరారు. మా కుమ్మర్లో గ్రామంలో మొదటి ఇల్లు నాదండి. మేము 40 సంవత్సరాలుగా అదే గ్రామంలో నివసిస్తున్నాము. అయినప్పటికీ మాకు ఎటువంటి ఇల్లు కానీ ఎటువంటి ప్యాకేజీలు కానీ ఇవ్వలేదు. ఈ రోజు మా ఇంటిని వేరే వాళ్ళకి ఇచ్చేసారండి. మాది పూర్తి అర్హత ఉంది. R&R పొందడానికి, ఇంటి స్థలం పొందడానికి మాకు పూర్తి అర్హత ఉంది. కానీ అధికారులు మాకు తీవ్ర అన్యాయం చేశారు. నేను గత సంవత్సర కాలంగా పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇంకోటి నేను న్యూస్ పేపర్లో కూడా నేను యాడ్ ఇచ్చాను. నాకు జరిగిన అన్యాయం గురించి సుమారుగా ఒక 100 సార్లు నేను PGRSలకు ఇచ్చాను. ఫస్ట్ సర్వేలో మాకు అప్రూవ్ చేశారు, తర్వాత మాకు తీసేశారు. నేను ప్రతి ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నాను. R&R కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాను, RDO గారి దగ్గరికి వెళ్ళాను, R&R అథారిటీ దగ్గరికి వెళ్ళాను, అందరి దగ్గరికి వెళ్ళాను. అయినా సరే నాకు న్యాయం చేయట్లేదు. ఇప్పటికి కలెక్టర్ ఆఫీస్కి 20-30 సార్లు వచ్చాను, RDO ఆఫీస్కి 20-30 సార్లు వచ్చాను. PGRS నెంబర్లు అన్ని ఉన్నాయి మా దగ్గర. ఎన్ని సార్లు తిరిగినా, ఎన్నిసార్లు చేసినా మా ఇల్లు మాకు ఇవ్వట్లేదు. మేము పిల్లలతో రోడ్ల మీద పడిపోయండి. మేము అందరూ చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర ఉంటున్నాం. నా పేరు సుధా కళ్యాణి, మా నాన్నగారి పేరు తలుపులండి. మేము గత 40 సంవత్సరాల నుంచి కుమ్మర్లావ తారక కాలనీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఊర్లో నివసిస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ కాలువలో మా ఇల్లులు పోయాయి, కానీ నిజంగా అర్హులమైన మాటకు మాకు న్యాయం జరగలేదండి.
చాలా సార్లు మేము గత 2018 నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాము. మాకు పెళ్లిళ్ళు అవ్వకుండా మాకు అర్హత ఉండి కూడా మాకు సర్టిఫికెట్లు అన్ని సంబంధించిన సర్టిఫికెట్లు మేము సబ్మిట్ చేసినా కానీ ప్రతిసారి పేర్లు లిస్ట్ నుంచి మా పేర్లు తీసేస్తున్నారండి. మాకైతే అన్యాయం జరిగిందండి, న్యాయం జరగలేదు ఎక్కడ కూడా. మాకు గత 5-6 నెలల నుంచి అయితే మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మేము కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉన్నాము, ఎంఆర్ఓ ఆఫీస్ కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉన్నాము. అయితే మాకు బలవంతంగా మమ్మల్ని ఖాళీ చేయించి ఇంటి మీద మట్టి వేస్తారండి. మేమైతే రోడ్ల మీద పడిపోయి మా ఫ్యామిలీస్ అన్ని. డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించడానికి యువత ముందుండాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో యువ రన్ పేరుతో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రాఘవేంద్ర, రామస్వామి, కేశవరాములు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల మీద యుద్ధం ప్రకటించాలని ముందుకు దూసుకుపోతున్నాడు. మోదీ గారి దీవెనలతో, మోదీ గారి ఆయన ఉన్న మంచి ప్రక్రియని ప్రజల్లో తీసుకోపోవాలని ముందుకు దూసుకుపోతున్న సమయాన మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, చైనాతో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా, పాకిస్తాన్తో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా, కానీ మాదక ద్రవ్యాలతో యుద్ధం చేయడం చాలా కష్టతరంగా ఉన్నది. అన్యము పుణ్యము తెలియని విద్యార్థులకు ఈ మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారు కొందరు దురదృష్టంగా. వారి మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి. గత 20 సంవత్సరాలుగా నేను ప్రతి నెల 45 లక్షల రూపాయలు ఒక బోనస్గా ప్రతి నెల మా ఎంప్లాయీస్కి ఇస్తున్నాను. తాగని వాళ్లకు, సిగరెట్, ఆల్కహాల్ తాగని వాళ్లకు 3000 మందికి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రక్రియ అని తెలియజేస్తున్నాను. కానీ దీనితో మేము పోరాడుతుంటే ఇప్పుడు మాదక ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి మన దేశానికి ముందుకు పోతున్నది. జనాలు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇట్ విల్ కిల్ యూ అని మనం బ్యానర్ ఆ సిగరెట్ల మీద రాపిస్తున్నాం, ఆల్కహాల్ మీద రాపిస్తున్నాం. కానీ ఆ రాజకీయ నాయకులు చేసే చట్టాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఖమ్మం నగరంలోని వైఎస్సార్ కాలనీలో దొంగల బీభత్సం. ఒకే రోజు 6 ఇళ్లల్లో చొరబడి విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. అనంతగిరి మండల కేంద్రంలో అక్రమంగా ఆటోలో మద్యం తరలింపు బయటపడింది. మండల కేంద్రంలోని ఆర్ఎస్ఎం పేరుతో ఉన్న స్టిక్కర్స్ వేసుకుని సిండికేట్ వైన్స్లు మద్యం అక్రమ రవాణా చేస్తున్నాయి. మండల కేంద్రంలో 2 వైన్స్లకు గాను ఒకటి రిటైలు, మరొకటి సిండికేట్గా దందా నడుస్తోంది. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణ. ఆటోలో అక్రమంగా మద్యం సీసాల తరలింపుపై స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. గూగుల్ను నమ్ముకుని చెరువుకట్టపై దిగబడ్డ డీసీఎం. మెదక్ గూగుల్ మ్యాప్ను నమ్ముకుని వెళితే డీసీఎం చెరువు కట్టపై దిగబడింది. వడియారంలో ఘటన జరిగింది. వైజాగ్ నుంచి వడియారం మహావీర్ పరిశ్రమకి పేపర్ లోడుతో డీసీఎం వచ్చింది. గూగుల్ మ్యాప్లో పరిశ్రమ రూటు తప్పుగా చూపించటంతో చెరువు వైపు వెళ్లి దిగబడింది. స్థానికులు జేసీబీ సహాయంతో డీసీఎంను బయటకు తీశారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో లోక్సభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలసావరి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ బ్యాంకులో ఉన్నతాధికారులు హాజరయ్యారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రజల సమస్యల పరిష్కారం, రుణాల మంజూరు ప్రక్రియలో పారదర్శకత, చిన్న వ్యాపారులు, రైతులకు సులభ రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ ప్రోత్సాహం, బ్యాంకింగ్ రీఫార్మ్స్ అమలుపై చర్చ జరిగింది. ప్రజలకు చేరువైన ఆర్థిక సేవలు అందించే మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా బ్యాంక్ సేవలు అందించాలని, ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, సామాజిక బాధ్యతల్లో బ్యాంకులు ముందుండాలని ఎంపీ కేశినేని శివనాథ్ సూచించారు. శివనాథ్ గారు తపన ఒకటే, అందరి సహకారంతో విజయవాడ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి. నిన్న జరిగినటువంటి కార్యక్రమం మరి లోకేష్ గారు, వెంకయ్యనాయుడు గారు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు. భారతదేశంలోనే నెంబర్ 1 మ్యూజికల్ నైట్ని నిన్న అద్భుతంగా ప్లే చేశారు. ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ 10 రోజుల పాటు ఎవరు ఊహించనివి, ఇంతవరకు విజయవాడ నగర ప్రజలు చూడనటువంటి కార్యక్రమాలని ఇక్కడ కానీ, కళాక్షేత్రంలో కానీ, ఘంటసాలలో కానీ ఏర్పాటు చేశారు. దీన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. విజయవాడ నగర ప్రజలు 6 గంటలకు అందరూ ఆహ్వానితులే, కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతోటి మరి వాళ్ళు ఎంతో సంతోషించాలనేటువంటి లక్ష్యంతోనే పెట్టిన కార్యక్రమం విజయవాడ ఉత్సవం. రేపు ఎగ్జిబిషన్ కూడా ప్రారంభమవుతుంది. అద్భుతమైన మ్యూజికల్ నైట్లు.
అంటే చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా, ఎప్పుడు జరగనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే విజయవాడ నగర ప్రతిష్టను, విజయవాడ నగర చరిత్రను ఈ దేశానికి ప్రపంచానికి సాటి చెప్పాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ఎంపీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, పార్టీలకు అతీతంగా కూడా మేము విజయవాడ నగర పౌరులుగా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని అందరూ కూడా, ప్రముఖులందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చేసి వాళ్ళ సంఘీభావాన్ని తెలపడమే కాదు, నిన్న అనేక మంది ప్రముఖులు విజయవాడ నగరంలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వారిని గౌరవించే విధంగా కూడా వారికి సత్కారం కూడా చేయటం జరిగింది. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, విజయవాడ నగర ప్రజలు ఇటువంటి మంచి అవకాశం ప్రతి సంవత్సరం వచ్చినా, ఈ సంవత్సరం మించి వచ్చే సంవత్సరం జరుగుద్ది, కానీ ఈ సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాలందరినీ విజయవాడ నగర ప్రజలు ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు సద్వినియోగం చేసుకోవాలి, సమయానికి రావాలి. ఎందుకంటే 6 గంటలకు ప్రారంభమై 10:30 వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఒకే కార్యక్రమం కాదు, 4-5 కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఉన్నాయి. కళాక్షేత్రంలో ఉన్నాయి, ఘంటసాలలో ఉన్నాయి, ఎగ్జిబిషన్లో కూడా అద్భుతమైనటువంటి మరి సంగీత దర్శకుల చేత సంగీత విభావరులు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాన్ని విజయవాడ నగర ప్రజలు కుటుంబ సమేతంగా, అలాగే కూటమికి సంబంధించినటువంటి మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ కుటుంబాలతో కూడా ఇచ్చేసి ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయాలని, దీనిని రాజకీయాలతో ముడిపెట్టాల్సిన విజయవాడ నగర ప్రముఖులందరూ కూడా ఒక సొసైటీగా ఏర్పడి అమ్మవారి ఉత్సవాలకి మరింత శోభని తీసుకురావటం కోసం ఏర్పాటు చేసినటువంటి విజయవాడ ఉత్సవ్ నిన్న అత్యంత ఘనంగా లోకేష్ గారు, వెంకయ్యనాయుడు గారు, ఇతర మంత్రివర్గ సహచర కేబినెట్ మంత్రులు, ఇతర పెద్దలందరి సమక్షంలో మరి అద్భుతమైనటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.